నిజంగా ఇది నా సొంతనండి. 2016 నుంచి కూడా నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. ఈరోజు కోనసీమ రోజులు బాబినాడు అండి. నాకు ఒక మంచి గౌరవం గుర్తింపు పేరు రావడానికి కారణం నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం జనసేనాని పవన్ కళ్యాణ్ గారని నేను చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా గల్ఫ్సేన రియాద్కి సంబంధించినటువంటి జనసేన ఉద్యమి సాధక్ ప్రదాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు సౌదీ అరేబియాలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసిందంటే అది ఒక జనసేన పార్టీకే సాధ్యం అని చెప్పేసి గల్ఫ్ దేశంలో ఉండే దేశంలో ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందు నడిపించినటువంటి సౌదీ రియాద్ గల్ఫ్సేన జనసేన నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం రెండే మాటలు తెలియజేస్తానండి. ఒకటి, నీతి నిజాయితీ. చాలా మంది అండి ఈ రోజు నేను ముఖ్యంగా నాలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొని ఈ రోజు ధైర్యంగా గర్వంగా నిలబడుతున్నాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కేసులు అన్న దానికోసం ఈ రోజు నేను ఎవరు భయపడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతానన్నారు, తిప్పుతానన్నారు. ఇప్పటికి చాలా మంది కార్యకర్తలకు అండగా నిలబడి ఈ రోజు నేనున్నానని చెప్పి మనిషికెళ్తున్నటువంటి నిస్వార్థమైన నిజాయితీ గారి నాయకుడు. ఇతని కోసం చెప్పాలంటే టైం ఎంతైనా కానీ సరిపోదు. కాకపోతే నేనైతే ఇక్కడ సొంతగా చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఉత్సాహం, ఈ జోస్ అయితే సరిపోదండి. జోస్ లేదు ఎవరికి. అందరూ చెప్తున్నారు కానీ ఒక్కసారి గట్టిగా మీరు ఒకసారి అంటే జోస్ రావాలా. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది అవమానించారండి. ఏమని? 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేటు కూడా దాటనేమని చెప్పి చాలా మంది మాట్లాడారండి. ఈ రోజు వాళ్ళందరూ పూజించి 21కి 21 గెలిచి 100 స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో అడుగు పెడితే ఈ రోజు ఎవరైతే వాగారో వాళ్ళు అడుగు పెట్టడానికి భయపడ్డారు. పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే దానికి కారణం వల్ల చెప్పుతుంటే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే వ్యక్తి కనుక రాకపోతే ఇవాళ రాష్ట్రం అంతా గొంతలు గోతులు ఉన్న రోజు తప్ప ఎక్కడ రోడ్లు లేని పరిస్థితి. ఈ రోజు ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా రోడ్లు వేస్తున్నారంటే అది కారణం పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి కలవడానికి కూడా ముఖ్య కారణం ఎవరంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారని సగర్వంగా చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా అమీర్ ఖాన్ గారి కోసం నేను మాట చెప్పాలండి. నేను సౌదీ అరేబియాలో 2016 సంవత్సరంలో అప్పుడు రియాద్లో ఇతర కార్యక్రమాలు మన అమీర్ ఖాన్ చేసేవారు. అక్కడ నేను చేస్తున్నాను. ఈ గల్ఫ్సేన ఏర్పడిన తర్వాత జూమ్ మీట్ ఏర్పాటు చేసి అందరినీ ఉత్సాహపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పకపోతే వందలాది సేవా కార్యక్రమాలు చేసిన ఘనత ఈ గల్ఫ్సేన జనసేన మన సౌదీ మొత్తం 6 దేశాలకి సంబంధించి గర్వంగా చెప్పొచ్చు. జై గల్ఫ్సేన. ఒకసారి అందరూ జై జనసేన, జై గల్ఫ్సేన, జనసేన, జై జనసేన, జై జనసేన. నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.